హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీరు చూస్తున్న ఛానల్ వచ్చేసి మధు స్ప్రే యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మీకు వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ఫేక్ అకౌంట్స్ని ఎలా డిలీట్ చేయాలి అండ్ యాక్టివేట్కి సంబంధించి అన్నీ చెప్తాను వివరంగా. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో ముందుగా మీరైతే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో వచ్చిన తర్వాత ఇక్కడ మీ లోగో ఐకాన్ ఉంది కదా, డౌన్లో రైట్ సైడ్లో ఈ ఐకాన్ పైన క్లిక్ చేసి, సో ఇక్కడ రైట్లో పైన 3 లైన్స్ అయితే ఉన్నాయి కదా, ఈ లైన్స్ని అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అకౌంట్ సెంటర్ అని ఉంది కదా, అకౌంట్ సెంటర్కి వెళ్ళిపోండి. సో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీకు పర్సనల్ డీటెయిల్స్ అని ఉంది కదా, పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేయండి. సో ఇక్కడ మీకు సంబంధించి మీ డీటెయిల్స్ అయితే ఈ విధంగా చూపిస్తుంది. మీ ఎవ్రీథింగ్, మీ ఇక్కడ మొబైల్ నెంబర్తో సింక్ ఉన్న డీటెయిల్స్ అయితే అన్నీ చూపిస్తుంది ఇక్కడ మీకు. సో ఇక్కడ మీకు ఇక్కడ 4th వన్ వచ్చేసి అకౌంట్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్ అని ఉంది కదా, సో దీన్ని అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. సో వచ్చిన తర్వాత ఇక్కడ మనకు డియాక్టివేట్ ఆర్ డిలీటేషన్ సెకండ్ వన్ ఉంది కదా, సో దీన్ని అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీరు మీ ఫేక్ అకౌంట్స్ అయితే ఉన్నాయి కదా, ఎక్స్ట్రా అకౌంట్స్, వీటిలో మీరు ఏ అకౌంట్ అయితే తీసేయాలనుకుంటున్నారు, సో అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డియాక్టివేట్ అకౌంట్ అని ఉంది, అంటే టెంపరల్లీ మీరైతే ఈ అకౌంట్ని డియాక్టివేట్ అయితే చేసుకోవచ్చు. సో మళ్ళీ వితిన్ 30 డేస్లో మీరు ఈ అకౌంట్ని రికవరీ కూడా చేసుకోవచ్చు, మళ్ళీ యాక్టివేట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ అకౌంట్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు, పర్మనెంట్గా డిలీట్ అయితే చేసుకోవచ్చు. మొత్తం ఫొటోస్ అండ్ ఎవ్రీథింగ్ అయితే వెళ్ళిపోతాయి. సో ఇక్కడ మళ్ళీ ఇది యాక్టివేట్ అయితే అవ్వదు, మీరు ఒకసారి డిలీట్ అయితే చేసిన తర్వాత. సో అదే డియాక్టివేట్ చేసుకున్నట్టయితే మీరు యాక్టివేట్ చేసుకునేకైతే ఛాన్స్ ఉంటుంది. సో గైస్, ఇందులో మీరు డిలీట్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ డిలీట్ పైన సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అయితే ఇచ్చేయండి. కంటిన్యూ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు మీ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది, ఇక్కడ కంటిన్యూ ఇచ్చేయండి. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఎందుకు డిలీట్ చేయాలనుకుంటున్నారని మిమ్మల్ని క్వశ్చన్ అయితే చేస్తుంది. సో ఇందులో మీరు ఏదో ఒకటి సంథింగ్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సో నేను ఇక్కడ సంథింగ్ ఎల్స్ అని ఇచ్చేసి కంటిన్యూ కొట్టేస్తున్నాను. సో కొట్టేసిన తర్వాత ఇక్కడ డియాక్టివేట్ కింద మనకు కంటిన్యూ అని అవుతుంది కదా, సో కంటిన్యూ అయితే ఇచ్చేయండి. సో ఇక్కడ కంటిన్యూ ఇచ్చిన తర్వాత ఇక్కడ కూడా కంటిన్యూ ఇచ్చేసేయండి. సో ఇక్కడ ఎండింగ్లో మనకు పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో పాస్వర్డ్ అనేది మీకు గుర్తుంటే డైరెక్ట్ టైప్ అయితే చేసేయండి. సో ఇచ్చిన తర్వాత కంటిన్యూ చేసినట్టయితే ఈ అకౌంట్ అనేది డిలీట్ అవుతుంది. సో ఇక్కడ మనకు లాస్ట్ స్టెప్ ఇది, ఇక్కడ డిలీట్ అని ఇక్కడ ఉంది కదా బ్లూలో, సో దీన్ని క్లిక్ చేసినట్టయితే డిలీట్ అయితే అయిపోతుంది. సో గైస్, మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ డిలీట్ అయితే అవుతుంది అకౌంట్. సో డిలీట్ అయితే అయిపోయింది. లేదు, డిలీట్ కాలేదు. ఇక్కడ మళ్ళీ కూడా మనము పాస్వర్డ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో మళ్ళీ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఫైనల్ అన్నమాట. సో అకౌంట్ అనేది డిలీట్ అయిపోయింది. సో బ్యాక్ అయితే వచ్చేసి మన రెగ్యులర్ అకౌంట్కి అయితే వస్తుంది. సో రెగ్యులర్ అకౌంట్కి వచ్చేసి మనకి ఇక్కడ ఉంటుంది. సో ఈ విధంగా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని అయితే డిలీట్ చేయాల్సి ఉంటుంది. సో నేను చెప్పిన స్టెప్ బై స్టెప్ అయితే ఫాలో అవ్వండి. సో ఈవెన్ మీకు ఏదైనా రాకపోతే నాకు ఇక్కడ కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ గైస్.